హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎస్కే హోమ్ థియేటర్స్. అండ్ ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ఇన్స్టాల్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ సీ వాట్స్ దేర్ ఇన్ దిస్ ఇన్స్టాల్. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ ఓపెనింగ్ తో ఒక గ్రాండ్ హాల్ ఉంది. ఈ హాల్ లో బ్యాక్ సైడ్ వాల్ చూస్తే పెద్ద వాల్ ఉంది. ఈ వాల్ కి ఒక పెద్ద ఆర్ట్ వర్క్ రాబోతుంది. సో ఈ ఆర్ట్ వర్క్ ని డిస్టర్బ్ చేయకుండా క్లయింట్ వచ్చేసి మమ్మల్ని ఒక సొల్యూషన్ అడుగున్నారు. సో ఈ హాల్ లో ఏం చేసామంటే వి డన్ ఒకటే కన్సోల్ ఇచ్చాము. ఆ కన్సోల్ కూడా రెడీమేడ్ గా కాకుండా వి హావ్ కస్టమ్ మేడ్ ఇట్ బేస్డ్ ఆన్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ద హౌస్ అండ్ దట్ హాల్. సో మీరు చూస్తే ఆ ఫినిష్ ఆఫ్ దట్ టాప్ లేయర్ ఆఫ్ ద వుడ్ కూడా క్యాబినెట్ ఇట్స్ మ్యాచింగ్ ద సైడ్ ఆర్ట్ వర్క్. దానికి మ్యాచ్ అయ్యే కలర్ లో తీసుకోవడం జరిగింది. దీంట్లోనే మనకి స్పీకర్స్ ఎంబెడ్ చేసాము, ప్రొజెక్టర్ ఎంబెడ్ చేసాము, స్క్రీన్ ఎంబెడ్ చేసాము, ఎవ్రీథింగ్ ఏవి రిసీవర్ ఎంబెడ్ చేసాము. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. ఇన్ కేస్ మీకు మీ ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా ప్లేస్ లేదనుకోండి రెగ్యులర్ ప్రొజెక్టర్ పెట్టడానికి ఆర్ రెగ్యులర్ స్క్రీన్స్ ఇన్స్టాల్ చేయడానికి ఆర్ హోమ్ థియేటర్ చేసుకోవడానికి ప్రొవిజన్స్ లేదు, కేబులింగ్ చేయలేము, ఇట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్. అండ్ ఇక్కడ వాడిన సిస్టమ్ నేను 1 by 1 డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా ఇక్కడ వాడిన స్పీకర్స్ వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ అన్ ఇటాలియన్ బ్రాండ్. సో ఇది 8-inch డ్రైవర్ కోయాక్సిల్ స్పీకర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్స్ గాన్ బి హై ఎస్పీఎల్ స్పీకర్. సో దీన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఎంబెడ్ చేసాము. సో ఇట్స్ ఆల్సో embedded in the entire rack itself, in behind the fabric. And next మనకి సబూఫర్ ఒకటి తీసుకోవడం జరిగింది. దీంట్లో సబూఫర్ కూడా వెరీ పవర్ఫుల్ 10-inch kind of సబూఫర్ తీసుకోవడం జరిగింది. అండ్ ప్రొజెక్టర్ చూస్తే which is a ultra short through projector which we have used here with a ALR screen and floor raising screen. Size of the screen is around 120-inch diagonal and projector కూడా laser 4K projector అవడంతో the brightness is too good, so we can watch it even in the bright conditions అన్నమాట. And this entire setup is again driven by a power amplifier supported by a processor from NAD. సో ఈ ఇంట్లో ఇది మాత్రమే కాదు కానీ we have also done many other places in this house. సో అదే ఇంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బ్యూటిఫుల్ హాల్ ఉంది. ఆ హాల్ వచ్చేసి ఒక టీవీ, ఒక 83-inch OLED LG టీవీ ఇచ్చాము. సో దానికి మనం ఏం చేసామంటే ఒక నైస్ బ్లూ సౌండ్ బార్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ గాట్ లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ ఇన్ దట్ సౌండ్ బార్. అండ్ ఇట్స్ అన్ యాక్టివ్ సౌండ్ బార్ కాబట్టి దానికి యాంప్లిఫైర్ అవసరం లేదు. సో దీన్ని సపోర్ట్ చేయడానికి మేమేం చేసామంటే సరౌండ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో సరౌండ్స్ వచ్చేసి మీకు ఎక్కడ కనబడదు వీడియోలో, బికాస్ వీ హావ్ డన్ ఇన్విజిబుల్ సరౌండ్స్ ఈ లొకేషన్ లో. సో బేసిక్ గా గోడ ఉంటుంది, గోడ లోపల బరీ చేసి పెట్టేసాము సరౌండ్స్ ని. అండ్ ఇట్ ఈస్ అగైన్ powered up with Blue Sound Edge, and then this is linked up with a Blue Sound soundbar anamata. So basically 5.1 అనేది వచ్చేస్తుంది. And we have a nice wireless subwoofer which is again hidden at the front side. సో ఈ విధంగా ఒక 5.1 మినీ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది పైన ఫస్ట్ ఫ్లోర్ హాల్లో ఇవ్వడం జరిగింది. అండ్ దేర్ ఇస్ ఆల్సో 2 సీలింగ్ స్పీకర్స్ విచ్ ఇస్ దేర్ ఇంటిగ్రేటెడ్ విత్ ద జోన్ ఆడియో. దాన్ని కూడా బ్లూ సౌండ్ తో మనం ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు కానీ వీ హావ్ ఆల్సో గివెన్ పోర్టబుల్ సౌండ్ సిస్టమ్ ఫర్ ద పూజా రూమ్, బాల్కనీ రూమ్, ఆఫీస్ రూమ్ అండ్ అదర్ ఏరియాస్ విచ్ ఇస్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ డెనాన్. అండ్ డెనాన్ లో హోమ్ సిరీస్ ఇచ్చేసాము. సో ఇట్స్ గాట్ ఎయిర్ ప్లే 2. సో దాని వల్ల లూప్ ఇన్ లూప్ అవుట్ చేసుకొని ప్లే చేసేసుకుంటున్నారు అనమాట క్లయింట్. సో ఇక్కడ as soon as we exit from the house at the back side there's a beautiful sit out and a balcony area. ఈ బాల్కనీలో కూడా 2 స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మన ఇంటీరియర్స్ లో బ్లెండ్ చేయడం జరిగింది, గివింగ్ అ వైట్ స్పీకర్స్. అండ్ సో ఇది కూడా మనకి ఒక బ్లూ సౌండ్ బ్యాక్ బోన్ మీద జరుగుతుంది కాబట్టి ఇట్స్ అ నైస్ సౌండింగ్ స్పీకర్స్. సో బయట మ్యాసివ్ పెవిలియన్ అండి. సో ఈ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా ఈ పెవిలియన్ లో జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం డిజైన్ చేసాం ఈ పెవిలియన్ లో. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ స్పీకర్స్ తో డిజైన్ చేసామంటే ఇట్స్ అ బోస్ 360p స్పీకర్స్ తో డిజైన్ చేసాం. నైస్లీ ఎంబెడ్ చేసేసి గార్డెన్ లో బ్లెండ్ చేసేసి ఆ అంబియన్స్ అనేది డ్రాప్ అవ్వకుండా మనకి గార్డెన్ లో ఎక్కడున్నా కూడా యూనిఫామిటీ వచ్చేటట్టు పొజిషన్ చేసి దాన్ని బ్యూటిఫుల్ గా ఇచ్చేసాము స్పీకర్స్ ని. ఇది కాకుండా మన పెవిలియన్ లోపల కూర్చుంటే సౌండ్ కావాలి కదా, ఆ లోపల కూర్చుంటే మనకి ఆడియో వీడియో రెండు వచ్చేటట్టు ఆడిటోరియం లాగా వాడేటట్టు ఈ ఏరియాని వీ హావ్ డన్ అ 180-inch మోటరైజ్ స్క్రీన్ విత్ రెగ్యులర్ స్టాండర్డ్ త్రో ప్రొజెక్టర్ విచ్ ఇస్ ఆల్సో లేజర్ ప్రొజెక్టర్ విత్ 5000 లూమెన్స్ సోనీ ప్రొజెక్టర్ వాడి చేయడం జరిగింది. సో ఈ ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక నైస్ సిట్ అవుట్ లాంజ్ ఉంది, గజిబో కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ గజిబోలో వీ హావ్ డన్ అ నైస్ లౌడ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు సూట్ అయ్యేటట్టు చేయడం జరిగింది. అండ్ ఇది బ్లూ సౌండ్ బ్యాకింగ్ తో ఈ మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ ఏదైతే మనం చేసామో ఇదంతా బ్లూ సౌండ్ అనే ఒక బ్యాక్ బోన్ మీద చేసాము. సో మీకు ఎక్కడ కూర్చున్నా కూడా ఎయిర్ ప్లే 2 తో యూ కెన్ జస్ట్ లూప్ ఇన్ ద జోన్స్, ప్లేస్ ద జోన్స్ అండ్ స్విచ్ ఆఫ్ ద జోన్స్ ఆర్ వాల్యూమ్ కంట్రోల్ ద జోన్స్. సో ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట.
ఇలాంటి మరెన్నో ఇన్స్టాల్స్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ you know what to do. Hit the like icon and bell icon so that you do not miss out the next video, which is gonna be even more exciting and even more interesting and even more luxurious.